మిత్రులారా, నవరాత్రుల 5వ రోజు 7/10/24 సోమవారము విజయవాడ కనకదుర్గమ్మకు మహాచండీదేవి అలంకరణ. చండీదేవి గురించి ఒక పాట వివరణ తెలుసుకుందాము. చండీ శివాని దేవి భవానీ ఆర్యాని జనని దుర్గా నవరూపిణి సకల కళారూపిణి శాస్త్రకారిణి సర్వకర్మ ఫలదాయిని శక్తి రూపిణి సకల కళారూపిణి శాస్త్రకారిణి సర్వకర్మ ఫలదాయిని శక్తి రూపిణి సర్వలోకరక్షిణి సాధు సుజన పోషిణి సర్వలోకరక్షిణి సాధు సుజన పోషిణి శివకరి శాంకరి శుభకరి సకల కళారూపిణి శాస్త్రకారిణి సర్వకర్మ ఫలదాయిని శక్తి రూపిణి బ్రహ్మాండ కోటికి భానురూపిణి భూమి ఆకాశాల భ్రమరకారిణి బ్రహ్మాండ కోటికి భానురూపిణి భూమి ఆకాశాల భ్రమరకారిణి త్రిశూలధారిణి త్రిపురాంతకారిణి త్రిశూలధారిణి త్రిపురాంతకారిణి రుద్రాణి భద్రకాళి భైరవి భుక్తి ముక్తి ఫలదాయిని రౌద్రిణి సకల కళారూపిణి శాస్త్రకారిణి సర్వకర్మ ఫలదాయిని శక్తి రూపిణి వెన్నెల కాంతుల వెలిగే వేదవేధిని మండుతున్న బడబాగ్ని అగ్నిరూపిణి ఐశ్వర్యదాయిని మోక్షప్రదాయిని దానేశ్వరి దాక్షాయిని దయగని జగన్మోహిని జనని విజయిని సకల కళారూపిణి శాస్త్రకారిణి సర్వకర్మ ఫలదాయిని శక్తి రూపిణి సర్వలోకరక్షిణి సాధు సుజన పోషిణి శివకరి శాంకరి శుభకరి సకల కళారూపిణి శాస్త్రకారిణి సర్వకర్మ ఫలదాయిని శక్తి రూపిణి చండీ శివాని దేవి భవానీ ఆర్యాని జనని దుర్గా నవరూపిణి. దేవి భాగవతంలో చండీదేవి గురించి తెలుసుకుందాము. చండీదేవిని మంగళ చండిక అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారము మనువంశంలో జన్మించిన మంగళుడు అనే రాజుకు నిత్యం కష్టాలు ఉండేవి. అప్పుడు ఆ రాజు చండీదేవిని ప్రార్థించాడు. చండీదేవి అతనికి సకల శుభాలు ఇచ్చింది. రాజు కష్టములు తొలగించి శుభములు ఇచ్చినందుకు రాజు పేరు మంగళ, అమ్మ పేరు చండీ కలిపి మంగళ చండికగా పిలువబడుతుంది. చండిక పార్వతీదేవి అంశ. త్రిపురులు అనే 3 రాక్షసులు భూలోకాన్ని ఆక్రమించారు. వారు బ్రహ్మ కొరకు తపస్సు చేసి వారి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వారు 3 నగరములు కావాలన్నారు. ఈ 3 నగరములు నీళ్లలో, ఆకాశంలో, నేల మీద, అగ్నిలో తిరగగలగాలి. ఈ 3 పురములు ఒకే కక్షలోకి వచ్చాక అప్పుడు రథం కాని రథంలో కూర్చొని అస్త్రం కాని అస్త్రంతో కొడితే కాని చావు రావాలి అని వరం కోరారు. బ్రహ్మ సరే అని వారికి వరం ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మ వారికి ఇనుముతో, వెండితో, బంగారుతో 3 నగరాలు నిర్మించి ఇచ్చాడు. ఆ 3 నగరాలు ఆకాశంలో, నీళ్లలో, అగ్నిలో, భూమి మీద ఎలా పడితే అలా తిరుగుతుండేవి. వారు సుఖంగా గడుపుతూ ఉండేవారు. వారిలో రాక్షస గుణాలు పెరిగాయి. వారు లోకాలను నాశనం చేయడం మొదలుపెట్టారు. దేవతలందరూ శివుడి దగ్గరికి వచ్చి త్రిపురులను సంహరించి కాపాడమని కోరారు. అప్పుడు శివుడు మేరు పర్వతమును రథంగా మార్చి సూర్యచంద్రులు చక్రాలుగా 4 వేదములు 4 గుర్రాలుగా చేసి ఆదిశేషుడు వాసుకిని పిలిచి
గుర్రాలకు పగ్గములుగా మార్చాడు. బ్రహ్మ రథసారథిగా, ఓంకారము, భూమి శక్తి, మేరుపర్వతం శక్తితో ఒక ధనస్సును చేసే కర్కోటకుడనే పామును తాడుగా చేసి, విష్ణువుని అస్త్రంగా, నారాయణాస్త్రంగా వాడి శివుడు త్రిపుర సంహారానికి సిద్ధమైనాడు. రథము పైకి ఎగరాలి. ఆ 3 నగరంలో ఒకే కక్షల్లోకి తెచ్చి ఆ రాక్షసులను చంపాలనుకున్నప్పుడు ఆ రాక్షసులు వారి శక్తితో రథాన్ని నేలకు కూల్చారు. ఆ రథం పైకి తేవడానికి కుదరడం లేదు. త్రిమూర్తుల రథమును కూల్చిన వారి శక్తిని గ్రహించి వారిని చంపుట సాధ్యం కాదని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉపాసన చేసి చండీ చండీ అని మంత్రజపం చేశారు. అమ్మ అనేక చేతులతో ప్రత్యక్షమై రథం పైకి తెస్తుంది. 3 నగరాలు ఒకే కక్షలోకి వస్తాయి. అప్పుడు శివుడు ఆ రాక్షసుల సంహారం చేయమని చెప్పి చండికాదేవి అంతర్ధానమవుతుంది. తర్వాత రథం పైకి లేచి ఆ 3 నగరాలు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు శివుడు ఆ త్రిపురాసురుల సంహారం చేశాడు. ఆ రాక్షసుల సంహారంకు సహకరించిన అమ్మనే మంగళ చండికగా ప్రసిద్ధి చెందింది. ఇది చండికాదేవి కథ. చండికాదేవికి, మంగళ చండికాదేవికి నమస్సులు. థ్యాంక్ యూ మాస్టర్స్.